సండే అనంటే నాకైతే గుర్తొచ్చేది బ్రెడ్ ఆమ్లెట్ అనమాట. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో మీరు కూడా ఒకసారి అయితే చేసేయండి. ఇలా టేస్టీగా చేసి పెడితే ఎవరు కాదంటారు మరి. సో నేనైతే ముందుగా ఒక 4 స్లైసెస్ అయితే తీసుకున్నాను. ఆ స్లైసెస్ని అయితే నేను ప్యాన్ పెట్టేసి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేసుకొని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. జస్ట్ రోస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే పచ్చిదనం అది మెత్తగా ఉంటుంది కదా. సో అందుకని బ్రెడ్ అయితే మనం రోస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. సో నేనైతే నెయ్యి వేసి కాల్చుకుంటున్నాను. ఇంకా తర్వాత ఒక 2-3 ఎగ్స్ అయితే తీసుకొని పగలగొట్టేసి ఇంకా అందులో ఉప్పు, కారం, మసాలా అండ్ అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా అంటే పించ్ ఆఫే అంతా. సో ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అలాగే కొంచెం షుగర్ కూడా వేసుకోండి, ఎందుకంటే మంచిగా పొంగుతుందన్నమాట. ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా వస్తుంది. సో అన్నీ మిక్స్ చేసి మంచిగా ఇలా గిలక్ కొట్టాలన్నమాట. మస్తుగా ఎంతసేపు అంటే అంతసేపు గిలక్ కొట్టుకోవచ్చు నొరగొచ్చేలాగా. ఆ తర్వాత కొంచెం నేను ఆయిల్ ప్యాన్ పైన వేసేసి ఆ తర్వాత నేను ఇదిగోండి ఇలా కొంచెం అంటే కొంచెమే ఆమ్లెట్ ఎగ్ అనేది ఉంటుంది కదా, అదైతే నేను పోసేసాను. దాని తర్వాత దానిపైన బ్రెడ్ స్లైస్ అయితే దానిపైన పెట్టి అదిమేసాను అనమాట, అతుక్కోవడం కోసమని. ఆ తర్వాత మళ్ళీ ఎగ్నైతే కొంచెం దానిపైన బ్రెడ్ పైన కూడా పోసేసాను అనమాట. ఎందుకంటే బ్రెడ్ పైన కూడా ఆమ్లెట్ అనేది ఫ్లేవర్ ఉండాలి కదా, మనకి బ్రెడ్ ఆమ్లెట్ తింటున్నట్టు అనిపించాలి కదా. సో అందుకని అనమాట. సో అలా పోసుకున్న తర్వాత కిందకి పైనకి మంచిగా కాల్చుకోవాలి. ఇంకా మంచిగా మనం లోపల కూడా కుక్ అయిపోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని, బాగా ఎక్కువ పెట్టుకుంటే ఫ్లేమ్ మాడిపోతుంది అనమాట, మొత్తం నల్లగా అయిపోతుంది. సో అందుకని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా మంచిగా కాల్చుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. మీరు కావాలనుకుంటే ఇలా ఉప్పు కారాలు కాకుండా జస్ట్ ఓన్లీ షుగర్ మాత్రమే వేసి కూడా పిల్లలకి పెట్టేయచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నాకైతే చాలా ఇష్టం. ఇలా నేను ఎవ్రీ సండే కాదు, అప్పుడప్పుడు ఒక్కొక్క సండేకి అలా చేస్తూ ఉంటాను. నాకు టిఫిన్ చేయాలి అనే ఇంట్రెస్ట్ లేనప్పుడైతే ఇలా చేస్తూ ఉంటాను. అది కూడా ఓన్లీ సండేస్ మాత్రమే. అది కాక ఇలాగే ఎప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ అని కాకుండా గార్లిక్ బ్రెడ్ కానీ, శాండ్విచ్ కానీ ఇలా ఏదైనా కూడా చేసుకోవచ్చు దీంతో. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరి.